హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద బ్రాండ్ న్యూ వీడియో. సో ఇవాళ వీడియో ఏంటంటే కొడైకెనాల్లో ఉండే మిగతా ప్లేసెస్ చూసుకొని అండ్ ఇంకా చెన్నైకి రిటర్న్ అయిపోతున్నాం. అండ్ ఇదైతే బ్రేక్ఫాస్ట్, మేము బయలుదేరి వచ్చి చెప్పుకునే బ్రేక్ఫాస్ట్. అండ్ మేము అందరం ఎండలో ఉంటే ఈ అమ్మగారు మాత్రం ఎండ ఉందని బస్సు నీడలో కూర్చొని తింటారు. ఏం చెప్పాలి చెప్పండి, మా మేడం గారు అట్టున్నారు. అండ్ అన్నట్టు ఆ బస్సు మాకు నిన్న రిపేర్ అయిందనమాట, స్క్రాచ్ సరిగా లేదు. సో దానికనే బస్ అప్పెక్కలేదనేసి వేరే బండి వాళ్ళు అరేంజ్ చేస్తారు. సో ఈ బండిలో అయితే వెళ్ళాము. అది మా బస్ అయితే డౌన్ దిగేటప్పుడు అయితే ఏ ఇబ్బంది ఉండదు అనేసి అన్నారనేసి సో ఈ బస్ అరేంజ్ చేసుకున్నారు. ఇంకా కొండపైకి వెళ్ళి చూడాల్సిన ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకోవాలి కదా అని. కొడైకెనాల్ అంటేనే పైన్ ఫారెస్ట్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇదైతే పళని టెంపుల్ వ్యూ పాయింట్. చెప్పాను కదా మీకు, కొడైకెనాల్ నుంచి పళని నుంచి కొడైకెనాల్ జస్ట్ 60 కిలోమీటర్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి అయితే ఆ వ్యూ కనిపిస్తుంది అంట. ఓ మురుగా అనేసి రాసి ఉంటుంది. నైట్ టైం అయితే లైట్ ఆన్ చేస్తారు, బాగా స్పష్టంగా కనిపిస్తుంది అంట. సో అది అక్కడ ఉంటుంది. పుష్ప 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 స్టైల్ మారింది, నడక మారింది. అక్కడ ఉంటుంది. కానీ మేము వెళ్ళేటప్పుడు అయితే ఏం కనపడలేదు, ఫుల్ ఫాగ్ వచ్చి కవర్ అయిపోయింది. అండ్ ఇప్పుడైతే మేము నెక్స్ట్ శ్రీ మహాలక్ష్మి టెంపుల్ అనేసి అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే ఇది ఉంటుంది ఈ టెంపుల్. అండ్ ఇదైతే చూడడం జరిగింది. అండ్ లోపల ఫోన్స్తో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ నాట్ అలౌడ్. ఫాగ్ మాత్రం చాలా బాగా వచ్చేసింది, ఫుల్ అయితే ఫుల్ బాగుంది. ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. ஒரு லுக்கு கட்டு பண்ணா ஒரு சாங் தலைவா. இத்தேன் மார் மாதிரி ஒரு குத்தாங்குடி. అండ్ ఇదే అమ్మవారి పీఠం. అండ్ ఇంకోటి మనం ఎకో పార్క్ లాగా, ఇది కొంచెం ఎకో పార్క్ లాగా. ఇక లోపలికి వెళ్ళిపోతాము. లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ ఒక చిన్న లేక్ ఉండి అక్కడనే ఎంట్రన్స్ నుంచి మనము ఒక దగ్గర 1 కిలోమీటర్ దాకా వాక్ చేయాలి. వాక్ చేస్తే ఈ లేక్ వ్యూ, ఇక్కడ మనకి బోటింగ్ ఉంది, జిప్ లైన్ ఉంది. సో అన్నిటికీ అమౌంట్ కొంచెం ఎక్కువే. అండ్ దీనికైతే పర్ పర్సన్కి 500, దాంతోపాటు అగ్రిమెంట్లో అయితే మీకు ఏమైనా అయితే మాకేం సంబంధం లేనట్టు అగ్రిమెంట్లో ఉందంట. నేను మా చెల్లె గోవిందా గోవిందా ఏడుకున్నావరా వెంకటరమణ, గోవిందా గోవిందా గో గో గో. అండ్ ఇదైతే కెమెరాలో తీసిన వ్యూ. సో ఈ స్టార్టింగ్ పాయింట్కి వాళ్ళు ల్యాండ్ అయిన పాయింట్కి డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంది. సో దానిని అక్కడే ఉండేపన్నాము. సో ఇప్పుడు నెక్స్ట్ మా అత్త అయితే వెళ్తున్నారు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. గురుగారు, ఈ ఫీలింగ్ ఏంటరా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. ముసాలి గుండె కదండి, అది అలాగే ఉంటుంది. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. చూడాలని ఉందే. ఏదో తేడాగా ఉందేంటి? అది మీరు గుంచితే బ్రేక్. ఇంకోసారి మీరు లాగితే బ్రేక్. ఒకంతా 7 కొండల వాడ వెంకటరమణ. కూర్చోంతా, ఏం కాదుతా, ఏం కాదుతా, కూర్చోంతా, పర్లేదా. అమ్మా ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఆడ మోక్షింది పర్లేదు. భయంగా ఉంది. ఏం కాదు. ఏం లేదు, పోయిరండితో
చెప్పులు కాంటే అయిపోయి ఊహిస్తేనే భయంకరంగా ఉంది. మధ్యలో నిలుస్తుంది. మీరు గట్టిగా లాగితే మధ్యలో స్టాప్ అయిపోయి. కాలు ఇటు ఇటు కొంచెం మున్నాడి అండ్ నెక్స్ట్ మా ధీరుడు వీరుడు తమ్ముడు మనోజ్. నీ చెప్పులు నీళ్ళలో వదిలేస్తే నాకు తెలీదు. పోయి పోయిరా 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 మావా, అరే రాజా లాగా దర్జాగా పోయిరా మావా, పోయిరా 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 మావా. అండ్ ఇదైతే వాళ్ళు అక్కడి నుంచి రిటర్న్ అవుతున్నారు. రిటర్న్ వచ్చేటప్పుడు వ్యూస్ మాత్రం కొంచెం బాగానే ఉంది. అండ్ ఈ లేక్ కూడా మనకి దూరం నుంచి చూస్తే హార్ట్ షేప్లో అయితే కనిపిస్తుంది, కానీ మనం ఇక్కడ చూసేటప్పటికి మనకు అట్లా కనపడదు. సో అది మామూలుగా ఉంటుంది. సో ఐ హోప్ మీరు ఆ వీడియోస్ అన్నీ చూసి నవ్వుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఆ విలేజ్లోనే ఆ దగ్గరలోనే ఇక్కడ ఒక సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ పేరు కులందై మురుగన్, అంటే బాలమురుగుడు అన్నట్టు. సో ఈ గుడి కూడా బాగుంది. ఈ విలేజ్ సైడ్ వస్తే ఇది కూడా చూసుకోండి, బాగుంది టెంపుల్. అండ్ నెక్స్ట్ ఫైనల్లీ నిన్న మిస్ అయిన బోటింగ్కి అయితే వచ్చాము. సో మా ఫ్యామిలీ అందరూ వేరే బోట్లో వెళ్ళారు. సో మేము నలుగురం మాత్రం పెడల్ బోట్స్. మేము నలుగురు తొక్కేలాగా ఉంటుందేమో అనుకున్నాము, కానీ ఇద్దరు తొక్కేదే ఉంది. 4 members ఇద్దరు వెనక ఉత్తగా కూర్చోవడమే, ముందర కూర్చున్న ఇద్దరు మాత్రం తొక్కడమే. మా చెల్లెలు నేను తొక్కుతా అన్నట్టు పోయింది, కానీ అదేం తొక్కకుండా సాత కాకుండా కూర్చుంది. అది అట్లనే తొక్కేదంతా మా ఓడే. అండ్ మధ్యలో ఫౌంటైన్ అయితే చాలా బాగుంది. ఆ ఫౌంటైన్ దగ్గర కూడా చూడండి, నేచురల్గా ఫామ్ అయిన రెయిన్బో లాగా అనిపిస్తుంది. దీనికి మనము ఒక సర్టెన్ అమౌంట్ ఉంటుంది. సర్టెన్ అమౌంట్ మనకి టైము ½ an hour ఏమో ఉంటుంది. ½ an hour 40 minutes ఉంటుంది, 30 to 40 minutes. ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైమింగ్స్ ఉంటుంది. సో మనం అమౌంట్ డబుల్ ఛార్జెస్ పేమెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకు 400 అనుకోండి, మనం 800 పే చేయాలి. ఇన్ టైం లోపు మనం వచ్చేసినాక వాళ్ళకి మన టికెట్ చూపిస్తే మన టికెట్ స్కాన్ చేసి కరెక్ట్ టైంగా వస్తే మనం ఎంత టైంలో అయితే వెళ్తామో అంత అమౌంట్ మనకి రీఫండ్ అయితే ఇస్తారు. సో మనకి రీఫండ్ అయితే ఇస్తారు మనం ఎంత వీలే కరెక్ట్ టైమింగ్ ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. చేసినామంటే కరెక్ట్ అమౌంట్ వచ్చేస్తుంది. మేము కొంచెం ఒక 10 minutes అట్లా లేట్గా వెళ్ళేటప్పటికి మాకు రావాల్సిన అమౌంట్ నుంచి ఒక 30 rupees లెస్ చేసి ఇచ్చారు. మా ఫ్యామిలీ అందరూ ఇలాంటి బోట్స్లో వెళ్ళారు. సో వాళ్ళకి 20 minutes, మాకు 30 minutes టైమింగ్ అంతే. ఉండే అన్ని బోటింగ్స్కి సేమ్ టైమింగ్స్, సేమ్ రూల్స్. మనం కరెక్ట్ టైం కల్లా వెళ్ళిపోయినామంటే, రీచ్ అయిపోయినామంటే ఆన్ టైంకి మన టికెట్స్ ఇచ్చి స్కాన్ చేస్తే వాళ్ళు మనకి రీఫండ్ అయితే ఇస్తారు కరెక్ట్ అమౌంట్. లేదంటే ఎంత టైం వచ్చినామో దానికి తగినట్టు వాళ్ళు లెస్ చేసుకుని మనకైతే రీఫండ్ ఇస్తారు. ఇంకా ఈ బోటింగ్స్ అవన్నీ కంప్లీట్ చేసుకుని మేము అయితే చెన్నైకి స్టార్ట్ అయిపోయాము. సో ఈ బోటింగ్స్ అన్నీ చూసుకుని మేము స్టార్ట్ అయ్యేటప్పటికి అరౌండ్ 8 అయింది.
నేను అప్పుడు వీడియో ఏం తీయలేదు, ఫుల్ టైర్డ్ అయిపోయాము. The next day. అండ్ అది బస్సుకి ముందే క్లచ్ పోయింది. బస్సు చాలా ఇబ్బందిగా ఉంది. తిరుచి వరకు బాగానే వచ్చాను డ్రైవరు, కానీ అక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉండే. సో అక్కడ ఫస్ట్ గేర్లోనే బండి తోసుకుంటూ మెల్లగా రావడం వల్ల ఒక తిరుచి నుంచి 30 కిలోమీటర్స్ అట్లా వచ్చి క్లచ్ ప్లేట్ మొత్తం పోయింది. చూడండి, 8 o'clock మమ్మల్ని ఇంట్లో దింపుతామన్నాడు, కానీ మేము 8కి ఈ ఊరి దగ్గరే ఉన్నాము. సో మేము ఇంటికి రీచ్ అయ్యేప్పటికీ అరౌండ్ 3 అయిపోయింది. సో మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేయండి. సో మా సోషల్ మీడియా లింక్ డిస్క్రిప్షన్ అయితే ఉంది, ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బాయ్.